హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ మహాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మహా ఇనిషియేటివ్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF యొక్క ఒక కార్యక్రమం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ మహా ఇనిషియేటివ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ANRF యొక్క కార్యక్రమంగా చెప్పవచ్చు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, జాతీయంగా ముఖ్యమైన వ్యూహాత్మక రంగాలలో మిషన్ మోడ్ పరిశోధనను ప్రోత్సహించడం దీని లక్ష్యం. మహా ఇనిషియేటివ్ యొక్క అబ్రివేషన్ మనం చూస్తే ఇది అర్థమవుతుంది. ఇక్కడ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అంటే వ్యూహాత్మక రంగాలలో, అత్యంత విలువైన రంగాలలో పరిశోధనను మిషన్ మోడ్ పద్ధతిలో, అడ్వాన్స్మెంట్ పద్ధతిలో ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. మహా కింద గుర్తించబడిన మొదటి ప్రాధాన్యతా రంగం క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే మహా ఇనిషియేటివ్ కింద గుర్తించబడిన మొదటి రంగం ఈవీ మిషన్గా మనం చెప్పవచ్చు. మహా ఈవీ మిషన్ ఇందులోని మొదటి మిషన్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇంకొకసారి చూద్దాము అండి. ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ క్లాసు మిస్ అయ్యి ఉంటే చూడండి, ఇంపార్టెంట్ వన్. అండ్ ఈ మహా ఇనిషియేటివ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆపరేటింగ్ ఇన్ మిషన్ మోడ్, డ్రైవింగ్ ప్రయారిటీ డ్రివెన్ అండ్ సొల్యూషన్ ఫోకస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. జాతీయ ప్రయోజనాలకు అవసరమైన హై ఇంపాక్ట్ ఏరియాస్లో పరిశోధనలను మిషన్ మోడ్ పద్ధతిలో ప్రోత్సహించడం, ప్రయారిటీ డ్రివెన్ ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది, అండ్ సొల్యూషన్ ఫోకస్డ్ అంటే భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పరిశోధనలు అనేవి సాగాలి. కోర్ ఆబ్జెక్టివ్స్ చూడండి. సొల్యూషన్ ఫోకస్డ్ రీసెర్చ్, కన్సార్టియం డ్రివెన్ కొలాబరేషన్ means all stakeholders like academia, research labs, startups, industries ఇలాగా అందరినీ కూడా ఒక చోటకి చేర్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అండ్ థర్డ్ వన్, సెల్ఫ్ రిలయన్స్. భారతదేశం తన సాంకేతిక అవసరాల కోసం ఇతర దేశాల మీద మరియు దిగుమతుల మీద ఆధారపడకుండా సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి సాధించాలి అనేది దీని ప్రధాన ఆబ్జెక్టివ్స్గా చూడవచ్చు. మేజర్ సెక్టోరల్ మిషన్స్ అండర్ మహా మనం చూసినప్పుడు మహా ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్, ఈవీ మిషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ వెర్టికల్గా మనం చూడవచ్చు అండి. ఆల్రెడీ చెప్పుకున్నాము. మహా మెడిటెక్ మిషన్ అండ్ AI ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మిషన్, మహా ఆన్ వాటర్ ఇనిషియేటివ్, నేను ఆర్టికల్ దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మహా డ్రోన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము అండి. సో ఫస్ట్ ప్రయారిటీ మిషన్ ఏది? ఈవీ మిషన్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విస్మరణ హక్కు రాజ్యాంగ హక్కుల్లో భాగమే, ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ప్రాథమిక హక్కులో ఒక భాగమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు మరొకసారి స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వ్యక్తుల గోప్యతా హక్కు యొక్క విస్తృత వ్యక్తీకరణే విస్మరణ హక్కు అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అంటే రైట్ టు ప్రైవసీ యొక్క లార్జర్ ఎక్స్ప్రెషన్లో రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ఒక భాగమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం చూడవచ్చు. అందువలన నిర్దోషులుగా తేలిన, నేరారోపణల నుంచి విముక్తి పొందిన, వివాదాలను పరిష్కరించుకున్న వ్యక్తుల పేర్లను కోర్టు తీర్పులు, వార్తల్లో నుంచి అన్వేషించడాన్ని తొలగించాలి అని గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లను ఆదేశించింది. ఇలాంటి వారి పేర్లను అన్వేషించేందుకు శాశ్వత ప్రాతిపదికన అనుమతించరాదు అని స్పష్టం చేసింది. అంటే వారు ఎప్పుడైతే నేరారోపణ నుంచి బయటపడ్డారో అప్పుడు వారికి నేరానికి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, వారి పేర్లను వాటి నుంచి తొలగించాలి అని రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ప్రాథమిక హక్కులో భాగమని కోర్టు స్పష్టం చేసింది. దోష విముక్తుల పేర్లను పదే పదే గుర్తు చేయడం తగదు అని
ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, జవాబుదారీతనంలో పారదర్శకత భాగమే అయినప్పటికీ గతంలో నేరారోపణలకు గురి అయిన వ్యక్తులకు సంబంధించిన కోర్టు సమాచారం ఆన్లైన్లో కొనసాగించడం వల్ల వారి గౌరవానికి, మర్యాదకు భంగకరమని, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుంది అని ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. రైట్ టు బి ఫర్గాటెన్ ఇది భారతదేశంలో ఆర్టికల్ 21 క్రింద రైట్ టు ప్రైవసీ గోప్యతా హక్కుకు సంబంధించి ఒక భాగంగా ఉంది. దీని యొక్క లీగల్ ఫౌండేషన్ మనం చూస్తే 2017లోని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిన కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 9 జడ్జి బెంచ్ది. సో ఈ కేసులో గోప్యతా హక్కు కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. ఇందులో భాగంగానే రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ప్రాథమిక హక్కుగా కన్సిడర్ చేయబడుతుంది. గోప్యతా హక్కులో భాగంగా ఆన్లైన్లో సమాచారం ఎంత మేరకు ఉండాలి, ఎన్ని రోజుల పాటు ఉండాలి అండ్ ఎప్పుడు తొలగించబడాలి వంటి వాటిని కూడా రైట్ టు కంట్రోల్ ఆన్లైన్ ఎగ్జిస్టెన్స్ కూడా ఇందులో భాగంగా చెప్పవచ్చు. ఇందులోనే రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ఉంటుంది అని కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కీ లీగల్ బౌండరీస్ అండ్ సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ని మనం చూస్తే రైట్ టు బి ఫర్గాటెన్ అనేది ఒక కండిషనల్ రైట్. ఎప్పుడైతే డేటా మిస్లీడ్ చేస్తుందో లేదా ఎంబారసింగ్గా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందో ఆర్ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఇక ఆ డేటాతో సంబంధం లేదో అటువంటి డేటాను తొలగించే హక్కు రైట్ టు బి ఫర్గాటెన్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది అబ్సల్యూట్ రైట్ కాదు అండి. దీనికి సంబంధించి కొన్ని క్రూషియల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రెండవది కంప్లైన్స్ విత్ లీగల్ ఆబ్లిగేషన్స్, మూడవది పబ్లిక్ హెల్త్ రిక్వైర్మెంట్స్ అండ్ నాలుగవది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనకి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే చూడవచ్చు. ఈ కేసెస్లో రైట్ టు బి ఫర్గాటెన్ విస్మరణ అనేది అమలులోకి రాదు. ఇక జ్యుడిషియల్ రికార్డ్స్కి సంబంధించి చూస్తే సుప్రీంకోర్టు పబ్లిక్ లీగల్ డేటాబేసెస్కి సంబంధించి కొంత కీలక తీర్పునిచ్చింది. ఇందులో సెన్సిటివ్ కేసెస్లో వ్యక్తుల యొక్క గోప్యతకు భంగం కలిగించకుండా వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మాస్క్ చేయడానికి ఆర్డర్డ్ మాస్కింగ్ అనేది చూడవచ్చు. ఎట్ ది సేమ్ టైం జ్యుడిషియల్ రికార్డ్స్ అనేవి పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి ఇండిస్క్రిమినేట్లీ వాటిని తొలగించడానికి వీలు లేదు అని కూడా చెప్పింది. ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్గా చూడవచ్చు. రైట్ టు బి ఫర్గాటెన్ విషయంలో రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కొన్ని కీలక గైడ్లైన్స్ని మనం చూస్తే మాస్కింగ్ ఓవర్ కంప్లీట్ ఎరేజర్, వ్యక్తుల యొక్క సమాచారాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకుండా వారి యొక్క వ్యక్తిగత వివరాలను మాస్క్ చేయమని కోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్రిజర్వింగ్ లీగల్ ఇంటిగ్రిటీ, డి ఇండెక్సింగ్ మ్యాండేట్స్ అంటే సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు లేదా లీగల్ డేటాబేసెస్ కావచ్చు, వ్యక్తి పేరు కొడితే అవి ఓపెన్ అయ్యే విధంగా వాటిని ఉండకుండా డీలింక్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. అంటే డీ ఇండెక్సింగ్ మ్యాండేట్స్ అంటే వ్యక్తి పేరుతో కేసు వివరాలను తెలుసుకునే విధానాన్ని ఇక్కడ అరికట్టాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఈ విధంగా ప్రైవసీని మరియు ట్రాన్స్పరెన్సీని బ్యాలెన్స్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మనము చూడవచ్చండి. రైట్ టు బి ఫర్గాటెన్ విస్మరణ హక్కు కూడా ప్రాథమిక మరియు రాజ్యాంగ హక్కుల్లో భాగంగా చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నామమాత్రపు భేటీలు. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో పార్లమెంటు మరియు అసెంబ్లీ సమావేశాల యొక్క సగటు రోజుల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉండడం గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానంగా మనము చర్చలు మరియు ప్రశ్నోత్తరాల ద్వారా ఈ కార్యనిర్వాహక వ్యవస్థను అంటే ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ప్రభుత్వం, సో ఈ ప్రభుత్వాలను చట్టసభలకు జవాబుదారీతనంగా చేయవచ్చనే ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ డెమోక్రసీని ఎంచుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీరు శాసన నిర్మాణ ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకుంటూ ప్రభుత్వం యొక్క పనితీరును నిత్యం పరిశీలిస్తూ దానిలో ఉన్న లోటుపాట్లను తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఏదైనా సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తికి మరియు ప్రజా ప్రయోజనాలకు భంగంగా ఉండే విధానాలను అవలంబించినప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన అవసరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ఉంటుంది. అయితే ఇవన్నీ జరగాలి అంటే ముందు అసలు చట్టసభలలో ఎన్ని రోజులు సమావేశం అవ్వాలి, ఆ సమావేశాలలో ప్రజలకు ఉపయోగకరమైన చర్చ ఎన్ని రోజుల పాటు జరిగింది అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంటు భేటీలు మొక్కుబడి తంతులుగా ముగుస్తూ ఉన్నాయి.
ఇటీవల పిఆర్ఎస్ సంస్థ పాలసీ రీసెర్చ్ స్టడీస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ యొక్క తాజా నివేదిక ప్రకారం నిరుడు దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల సగటు సమావేశాల రోజులు 24 రోజులు మాత్రమే. ఇక అత్యల్పంగా నాగాలాండ్లో 7 రోజుల పాటు మరియు ఉత్తరాఖండ్లో 10 రోజుల పాటు మాత్రమే సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అస్సాం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మేఘాలయ వంటి వాటి చోట్ల జాతీయ సగటు కంటే తక్కువ రోజులే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గత సంవత్సరంలో శాసనసభలన్నీ కలిపి మొత్తం 600కు పైగా బిల్లులను ఆమోదిస్తే వాటిలో 30% బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజే సమ్మతి పొందాయి. అంటే వాటి మీద అసలు చర్చ ఎప్పుడు జరిగింది, దానిలోని స్క్రూటినీ ఏంటి, అండ్ అందులో ఉన్న విషయాలకి సంబంధించి డిబేట్ ఏమైనా జరిగిందా, ఇదేమీ లేకుండా ఇంట్రడక్షన్ చేసిన రోజులోనే 30% బిల్లులు ఆమోదం పొందడం అనేది ఇక్కడ చూడవచ్చు. ఇక భారతదేశ పార్లమెంటు యొక్క పని దినాల సంఖ్యను వివిధ దేశాల యొక్క కరెంట్ యావరేజ్తో మనం పోల్చినప్పుడు అమెరికాలో చట్టసభలు సుమారు 147 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జపాన్లో 140 రోజులు, యూకేలో 140 రోజులు, ఫ్రాన్స్లో 120 రోజులకు పైగా సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా లాస్ట్ 17వ లోక్సభ 2019 నుంచి 24 మధ్య యావరేజ్ కేవలం 55 రోజులు మాత్రమే సమావేశాల సగటు అనేది చూడవచ్చు. మొదటి లోక్సభ సమావేశాలు మనకి స్టార్టింగ్లో 135 రోజుల పాటు నిర్వహించారు. అయితే క్రమేపీ మనకి వచ్చే కొలది వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇక 17వ లోక్సభకు వచ్చేటప్పటికి 2019-24 మధ్యలో కేవలం 55 రోజుల సగటుతో మాత్రమే, అంటే వార్షిక సగటు 55కు మాత్రమే పరిమితమైంది. అయితే ఇందులో కొంత కరోనా సమయం కూడా ఉండడంతో ఇది అయితే మరీ ఇక్కడ కరోనాని మాత్రమే సాకుగా చూపాల్సిన అవసరం లేదు. పార్లమెంటు సమావేశాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉండడం అయితే వాస్తవం. ఇక బిల్స్ విషయంలో 35% పైగా బిల్లులు కేవలం 1 గంట చర్చతో పాస్ అవుతూ ఉన్నాయి. 20% పైగా బిల్లులు స్టాండింగ్ కమిటీస్కి రిఫర్ చేయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్లమెంటులో జరగాల్సిన చర్చ విస్తృత స్థాయిలో జరగడం లేదు అనడానికి అద్దం పడుతూ ఉన్నాయి. మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి? ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో కానీ అసెంబ్లీ సమావేశాలలో కానీ పార్టీల పరంగా తమ బలాబలాలను వినిపించే వేదికగా ఈ సమావేశాలను మారుస్తున్నారు తప్ప ప్రజల యొక్క నిజమైన సంక్షేమం కోసం ఎవరు పాటుపడడం లేదు. సమాజంలో ఉన్న అసమానతల గురించి, ఆర్థిక అవకాశాల గురించి, హ్యూమన్ రైట్స్ గురించి ఇలాంటి వాటి మీద ఎక్కువ చర్చ జరగాలి. అలానే సమావేశాలలో ఏదైనా ఒక బిల్లును పాస్ చేసే ముందు తరువుగా దాని మీద చర్చ జరిగిన తర్వాత మాత్రమే దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అలానే NCRWC నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యొక్క మేజర్ రికమెండేషన్స్ని అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు కనీసం 50 నుంచి 90 రోజుల పాటు, లోక్సభలో 120 రోజుల పాటు, రాజ్యసభలో 100 రోజుల పాటు మినిమం సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రజా సంక్షేమం మీద అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే పార్లమెంటరీ డెమోక్రసీకి న్యాయం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిన్న రియాక్టర్లతో లాభాలెన్నో. ఈ ఆర్టికల్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క ఉపయోగాల గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశ అణు ఇంధన రంగంలో శాంతి చట్టం ఒక మేలిమలుపు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అండి? అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి వీలు కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా వివిధ రకాల సంస్థలు నెలకొల్పే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల ద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు గట్టి భరోసా లభించే అవకాశం ఉంది. ముందు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటో చూద్దాము. రియాక్టర్స్ యొక్క సైజును బట్టి న్యూక్లియర్ రియాక్టర్స్ని 3 రకాలుగా కేటగరైజ్ చేయవచ్చు. ఒకటి లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అరౌండ్ 700 to 1600 మెగావాట్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అండ్ రెండవది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి సుమారు 50 to 300 మెగావాట్ ఎనర్జీ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇక మూడవది మైక్రో రియాక్టర్స్. ఈ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్స్ అరౌండ్ 1 మెగావాట్ టు 20 మెగావాట్ ఎనర్జీ కెపాసిటీని కలిగి ఉంటాయి.
ఇప్పుడు మన డిస్కషన్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి చూస్తున్నాము అండి. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క ఎవల్యూషన్ని మనం చూస్తే 1950s 60sలో నేవల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. తమ యొక్క నౌకాదళాల కొరకు వివిధ దేశాలు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద పరిశోధనలు చేపట్టాయి. అయితే 2000వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ఎస్ఎంఆర్స్ యొక్క పాపులారిటీ పెరిగింది. ఎందుకు దీని యొక్క పాపులారిటీ పెరిగింది అంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. హయ్యర్ నెంబర్ ఆఫ్ ఎస్ఎంఆర్స్ వలన ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఒక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం కొరకు సుమారు 300 నుంచి 600 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువగానే చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఉత్పత్తి పెరిగే కొద్దీ ఉత్పాదక వ్యయం ఇందులో 20 నుంచి 30% మేర కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఈ ఎస్ఎంఆర్స్ యొక్క మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే న్యూక్లియర్ డిజాస్టర్స్ ఇందులో చాలా తక్కువగా ఉంటాయండి. 2011లో జపాన్లో ఫుకుషిమా అణు ప్రమాదం జరిగిన తర్వాత ఎస్ఎంఆర్ ఆవశ్యకత అనేది ముందుకు వచ్చింది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు మానవ ప్రమేయం అవసరం లేకుండా వాటంతటవే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఈ ఎస్ఎంఆర్లను డిజైన్ చేస్తున్నారు. అండ్ వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి స్థాపించే విధంగా పోర్టబిలిటీ కూడా ఉంటుంది. అందువల్లనే ఇటీవలి కాలంలో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఎక్కువ మంది పెట్టుబడిదారులు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశం కూడా శాంతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా యాక్ట్. దీని ద్వారా భారతదేశంలో అణు ఇంధన రంగంలో ప్రైవేటు సెక్టార్ని ప్రోత్సహించడానికి దీనిని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా పెట్టుబడిదారుల మీద లయబిలిటీని తగ్గించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఎస్పెషల్లీ న్యూక్లియర్ డిజాస్టర్స్ విషయంలో పెట్టుబడిదారులు కొంత ఆందోళనను వ్యక్తం చేయడం, వాళ్ళు చట్టబద్ధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో ఉండడం, దీనిని తగ్గించడం కోసం ఈ శాంతి చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇన్వెస్టర్ అష్యూరెన్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం చూసినప్పుడు క్యాప్డ్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ లయబిలిటీ 100 to 3000 crore రూపీస్. అంటే అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగి న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వారు యాక్సిడెంట్ తీవ్రతను బట్టి 100 కోట్ల నుంచి 3000 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాంపన్సేషన్ అనేది అబౌవ్ 3000 crores అయితే ఉండదు. దీనివలన ఎక్కువ మంది ఇప్పుడు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇండిపెండెంట్ రెగ్యులర్ బాడీ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ AERBని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్లమెంటుకు అకౌంటబుల్గా ఉంటుంది. తద్వారా భారతదేశం యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవాలి అని, మరియు 2070 కల్లా నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అని. సో ఈ లక్ష్యాలకు ఎస్ఎంఆర్స్ అవసరమవుతాయండి. ఎస్ఎంఆర్స్ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ఉన్న ప్రభుత్వం మాత్రం యురేనియం శుద్ధి, భారజల ఉత్పత్తి, రేడియో ధార్మిక వ్యర్థాల నిర్వహణ వంటి ముఖ్యమైన బాధ్యతలు మాత్రం తన చేతిలోనే పెట్టుకుంది. సో ఈ విధంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూనే కీలక అంశాలలో మాత్రం గవర్నమెంట్ తన మోనోపోలీని కొనసాగిస్తూ ఉంది. అండ్ ఎస్ఎంఆర్స్ యొక్క విషయంలో మనం చూసినప్పుడు బార్క్ బాబా అణుశక్తి పరిశోధన సంస్థ ప్రస్తుతం 3 రకాల ఎస్ఎంఆర్లను రూపొందిస్తుంది. ఒకటిది హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన 200 మెగావాట్ల భారత్ ఎస్ఎంఆర్ కాగా, రెండవది 55 మెగావాట్ల ఎస్ఎంఆర్ అండ్ 5 మెగావాట్ల థర్మల్ హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ మూడవది తయారు చేస్తూ ఉన్నారు. బార్క్ రూపొందించిన ఈ భారత్ ఎస్ఎంఆర్ 200 అనేది ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ టెక్నాలజీని మరియు స్వల్పంగా శుద్ధి చేసిన యురేనియాన్ని ఉపయోగిస్తుంది. అండ్ ఏదైనా సమయంలో డిజాస్టర్ సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి కూడా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంఆర్ల మీద దృష్టి సారించింది. ఎస్ఎంఆర్ల యొక్క అభివృద్ధికి $250 కోట్ల కేటాయించింది. అలానే 2033 కల్లా 5 ఎస్ఎంఆర్లను నెలకొల్పాలి అని టార్గెట్ పెట్టుకుంది. వాటిలో మొదటిది మహారాష్ట్రలోని తారాపూర్లో ఏర్పాటవుతుంది. ఈ ఎస్ఎంఆర్లతో మరొక లాభం ఏంటి అంటే చాలా దేశాలు ఈ ఎస్ఎంఆర్ రియాక్టర్స్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాయి.
బట్ మన దేశంలో కార్మిక వ్యయం మరియు ఇతర ఖర్చులు తక్కువే కాబట్టి ఎస్ఎంఆర్ల స్థాపన, నిర్వహణ సులువుగా ఉంటుంది. రియాక్టర్లను సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం కూడా మనకి ఉంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా కింద చిన్న తరహా ఈ అణు రియాక్టర్లను పెద్ద ఎత్తున చేపట్టి విదేశాలకి కూడా ఎగుమతి చేసుకోవడం ద్వారా మనము ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ఎగుమతులను కూడా ప్రోత్సహించవచ్చు. అండ్ ఇప్పటికే టాటా పవర్, రిలయన్స్, అదానీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, నవీన్ జిందాల్ వంటి ప్రైవేటు సంస్థలు ఈ ఎస్ఎంఆర్ల తయారీపై ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి. 1.6 గిగావాట్స్ విద్యుత్ ఉత్పాదన చేయగల 8 200 మెగావాట్ల రియాక్టర్ల తయారీకి అదానీ సంస్థ ఆల్రెడీ సన్నాహకాలు చేపట్టింది. అండ్ అట్ ది సేమ్ టైం భారీ పరిశ్రమలకు ఈ ఉద్గారాల బెడద లేకుండా క్లీన్ ఎనర్జీ సరఫరాకి కూడా ఎస్ఎంఆర్లు ఉపయోగపడతాయి. అండ్ ఇటీవల ఈ కాంపన్సేషన్ లిమిట్ కూడా క్యాప్ చేసి 3,000 కోట్ల వరకు మాత్రమే అని పెట్టడం వలన నిబంధన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇప్పుడు ఇండియా వైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అండ్ ఈ ఎస్ఎంఆర్ యొక్క మరికొన్ని బెనిఫిట్స్ని మనం చూస్తే 5 మెగావాట్ ఎస్ఎంఆర్తో గ్రీన్ నైట్రోజన్ను ఉత్పత్తి చేయవచ్చు. అలానే సాగర జలాలను మంచినీరుగా మార్చి తీర ప్రాంతాలకు సరఫరా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. రైల్వే లైన్లు, డేటా సెంటర్లకు కావాల్సిన కరెంటును కూడా ఇవి అందించగలుగుతాయి. అలానే డెవలపింగ్ నేషన్స్కి మనము ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని సరఫరా చేసి ఎగుమతులు చేయడం ద్వారా గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ కట్టడిలో భారతదేశం కూడా కీలక భూమిక పోషించగలుగుతుంది. సో ఈ విధంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ద్వారా అనేక బెనిఫిట్స్ అనేవి భారతదేశం పొందడానికి అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హార్ముజ్ బాధలు తప్పినట్లే, ఉద్రిక్తతలున్న మస్కట్ తీర ప్రాంతానికి ఇబ్బంది లేదు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం నేపథ్యం. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీనితో 99% మన ఎగుమతులకు సుంకం పడదు. ఇండియా ఒమన్ మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దామండి. భారత్ ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతులలో 99% సుంకమే ఉండదు. అలానే ఒమన్ నుంచి మనకు వచ్చే ఖర్జూరాలపై కోటా ఆధారిత సుంకాల మినహాయింపులు ఉండడం వల్ల అవి మనకి చౌకగా లభించవచ్చు. అండ్ ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ఇబ్బందుల వలన గల్ఫ్ దేశాలకు మన వస్తువుల ఎగుమతి కష్టమవుతుంది. ఒమన్ తీర ప్రాంతం హార్ముజ్ జలసంధి వెలుపల ఉండడంతో ఇప్పుడు వాణిజ్యం, ఇంధన రవాణాకు ఇది మనకి ఉపయోగపడుతుంది. ఒమన్ జనాభా కేవలం 55 లక్షలు మరియు జీడిపి $110 బిలియన్ అయినప్పటికీ కూడా భౌగోళికంగా ఈ ఒప్పందం వలన మనకి మేలు కలగనుంది. హార్ముజ్ మూసివేత సమయంలోనూ పోర్ట్ ఆఫ్ సలాలా, పోర్ట్ ఆఫ్ దుక్మ్ వంటి ప్రధాన నౌకాశ్రయాలను వినియోగించుకునేందుకు వీలు ఉంటుంది. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వలన భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటండి? మన ఎగుమతులలో సుమారు 99.38% విలువ చేసే 98.08 టారిఫ్ లైన్లకు ఒమన్ 0 సుంకాన్ని వర్తింపజేస్తుంది. ఇది వరకు 15.33% ఎగుమతులకే అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఉండేది, మోస్ట్ ఫేవరెడ్ నేషన్ హోదా ఉండేది. అయితే ఇది కేవలం 15.33% వస్తువులకే పరిమితమయ్యేది. మిగిలిన వాటిపై సుమారు 5 నుంచి 100% వరకు సుంకం ఉండేది. ఈ సిఈపిఏ ఒప్పందం వలన ఎస్పెషల్లీ రత్నాభరణాలు, జౌలి, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ వస్తువులు, ఫార్మా రంగాలకు ప్రయోజనం కలగనుంది. అలానే ఒమన్ పోర్టుల ద్వారా ఎస్పెషల్లీ దుక్మ్ పోర్ట్, సలాలా పోర్ట్, వీటి ద్వారా జీసీసీ తూర్పు ఆఫ్రికా దేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేటింగ్ కౌన్సిల్. ఈ గల్ఫ్ దేశాలకు మరియు ఈస్ట్ ఆఫ్రికన్ దేశాలకు ఒమన్ పోర్టుల ద్వారా ఇప్పుడు మన ఎగుమతులను సులభంగా పంపించగలుగుతాము. ముంబై, కోల్కతా, చెన్నై నుంచి తొలి విడతగా వెళ్లే వ్యవసాయ, రత్నాభరణాల ఎగుమతులతో పాటు ఇతరత్ర ఎగుమతులు ఈ ఒప్పందం కింద ప్రయోజనం దక్కించుకోబోతున్నాయి. ఇక ఒమన్కి కలిగే ప్రయోజనం ఏంటి? ఒమన్పై 78% టారిఫ్ లైన్లలో సుంకాన్ని మన దేశం తొలగించడం లేదా తగ్గించడం చేస్తుంది. ఇప్పటికే ఇంధనం, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాల విషయంలో మనకు ప్రధాన సరఫరాదారుగా ఒమన్ ఉంది.
2025-26లో $7.2 బిలియన్ విలువైన వస్తువులను ఒమన్ నుంచి మనము దిగుమతి చేసుకోగా అందులో ముడి చమురు $1.6 బిలియన్, ఎల్ఎన్జి $1.2 బిలియన్, ఎరువులు $843 మిలియన్ ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే మెథనాల్ $465 మిలియన్, అమ్మోనియా $424 మిలియన్ కూడా ఒమన్ ప్రధాన వనరుగా ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చూడండి. 2024-25లో $10.6 బిలియన్ ద్వైపాక్షిక ఒప్పందం జరగగా 2025-26లో $11.18 బిలియన్ ఉంది. అండ్ ప్రస్తుతం ఈ సిఈపిఏ ఒప్పందం కారణంగా వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో అదనంగా $2 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది అనేది అంచనా. ఇక ఈ ఒప్పందం వలన ఒమన్ వెళ్లే వారికి కూడా ప్రయోజనం చేకూరనుంది. వ్యాపార సందర్శకులు ఒమన్లో 60 రోజుల వరకు ఉండవచ్చు. అలానే స్వతంత్ర వృత్తి నిపుణులు 180 రోజులు, ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫరీస్ 4 ఏళ్ల వరకు అక్కడ నివాసం ఉండవచ్చు. రెమిటెన్సెస్ కూడా మనకి ఒమన్ నుంచి ఎక్కువగా వస్తుంటాయండి. ఒమన్లో 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరి నుంచి ఏటా $2 బిలియన్ వరకు రెమిటెన్సెస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. డీప్ ఇంటిగ్రేషన్ ప్యాక్ట్గా దీనిని చెప్పవచ్చు. నాట్ ఓన్లీ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆయుష్కి సంబంధించి అండ్ మొబిలిటీ ఇప్పుడే చెప్పుకున్నాము మనము ఒమన్కి వెళ్లే వారికి సంబంధించి ఇలా అనేక రంగాలలో ఈ ఒప్పందం ప్రయోజనం చేకూర్చనుంది. అదే ఎఫ్టీఏకి సిఏపిఏకి డిఫరెన్స్ అనేది మనం చూస్తే ఎఫ్టీఏ అనేది కేవలం గూడ్స్ మీద మాత్రమే వర్తిస్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ప్రధానంగా వస్తువుల మీద టారిఫ్స్ని తగ్గించడం మీద ఉంటుంది. అయితే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది నాట్ ఓన్లీ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఐపీఆర్ ఇలా అనేక రంగాలలో కోఆపరేషన్ అనేది చూడవచ్చు. దీనివలన ఇరు దేశాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఇండియా ఒమన్కి సంబంధించి ఈ గూడ్స్ మార్కెట్ యాక్సెస్ గురించి డిస్కస్ చేశాము. అట్ ది సేమ్ టైం ఇండియా కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ని దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా తన యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటుంది. ఎస్పెషల్లీ డైరీ, టీ, కాఫీ, రబ్బర్, గోల్డ్, సిల్వర్ వీటిని ఈ అగ్రిమెంట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అలానే సర్వీసెస్ మనం చెప్పుకున్నాము, సిఏపిఏలో సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయని. ఒమన్ ఓపెన్స్ 127 సబ్సెక్టార్స్ ఇంక్లూడింగ్ ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ విత్ 100% ఎఫ్డిఐ అలౌడ్. ఇక మొబిలిటీ విషయానికి చూస్తే ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫరీస్ని 50% కోటాని రైజ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టెన్షన్ కూడా 4 సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం కల్పించారు. ఫార్మా మరియు ఆయుష్ సెక్టార్ మనం చూస్తే 90 డే ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ ఫర్ ఇండియన్ డ్రగ్స్ చూడవచ్చు. అండ్ ఫస్ట్ ఎవర్ బైండింగ్ ట్రేడ్ కమిట్మెంట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆయుష్ కూడా ఇందులో భాగంగా మనము చూడవచ్చు. ఇంకా అత్యంత ప్రధానంగా మనము జియో స్ట్రాటజిక్ పైవోట్, యాక్సెస్ టు పోర్ట్స్ లైక్ దుఖ్మ్, సలాలా, సోహర్ ఇవి హార్మోజ్ స్ట్రైట్ వలన కలిగే ఇబ్బందులను బైపాస్ చేయడానికి ఉపయోగపడతాయి. మరియు భారతదేశం యొక్క సప్లై చైన్స్ని సెక్యూర్ చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఇది ఇండియా ఒమన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించిన కీ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2025-26లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించిన ప్రభుత్వం. ఈ ఆర్టికల్ లాస్ట్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి కాగ్ యొక్క నివేదికను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ద్రవ్యలోటును జీడిపిలో 4.4% పరిమితం చేయాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ద్రవ్యలోటును 15,58,492 కోట్లు లేదా జీడిపిలో 4.4%గా ఉంచాలి అని భావించగా ప్రస్తుత గణాంకాల ప్రకారం 15,19,169 కోట్లు అంటే అంచనాలలో 97.5%గా నమోదైంది. అంటే ద్రవ్యలోటును అనుకున్న దానికంటే మరింత మెరుగుగా మనము తగ్గించగలిగాము. 2025-26లో ప్రభుత్వం 33.02 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇందులో ట్యాక్స్ రెవెన్యూస్ పన్ను రాబడులు 26.23 లక్షల కోట్లుగా ఉండగా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 6.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక మూలధన వసూళ్లు 83,757 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో వ్యయాలు 49.05 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రెవెన్యూ ఖాతా కింద వ్యయం
38.36 లక్షల కోట్లుగా ఉండగా మూలధన వ్యయం కింద 10.69 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీంతో ద్రవ్య లోటు అనేది 15,19,169 కోట్లుగా నమోదైంది. నేను డీటెయిల్స్ చెప్పట్లేదండి. ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు మనము రెవెన్యూ లోటు అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ గురించి ఇలా అనేక రకాల డెఫిసిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే బడ్జెట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పార్ట్ గురించి, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమేమి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఈ సబ్జెక్ట్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మన బడ్జెట్ క్లాసెస్ చూడండి, చాలా డీటెయిల్డ్గా అక్కడ ఈ టాపిక్స్ని మనం కవర్ చేయడం జరిగింది. ఇక కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 ఏప్రిల్లో ద్రవ్యలోటు 3,62,303 కోట్లుగా నమోదైంది. సో ఇది ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి కాగ్ నివేదించిన నివేదికలోని కీలక గణాంకాలు. నెక్స్ట్ వన్, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆర్సీబీ సక్సెస్ఫుల్గా ఐపీఎల్ టైటిల్ను రిటైన్ చేసుకోగలిగింది. గుజరాత్ టైటాన్స్ మీద 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫైనల్ మ్యాచ్ అనేది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఆర్సీబీ టీంకి రజత్ పాటీదార్ కెప్టెన్గా ఉండగా గుజరాత్ టైటాన్స్కి శుభమాన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించారు. నెక్స్ట్ వన్ చూడండి, జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ఇండియాస్ థర్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు ఆయన చార్జ్ అజ్యూమ్ చేయడం జరిగింది. జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ విరమణ తర్వాత రాజా సుబ్రమణి గారు ఆ స్థానంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, బ్యాడ్మింటన్లో భారతదేశానికి చెందిన మెన్స్ డబుల్ పేర్ సాత్విక్ రాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్ విజయం సాధించడం జరిగింది. ఫైనల్లో ఇండోనేషియన్ పేర్ని ఓడించి సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ వన్, ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ డీల్ టు ఎక్స్పోర్ట్ ఇట్స్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ టు వియత్నాం వైల్ ఏ సిమిలర్ అగ్రిమెంట్ విత్ ఇండోనేషియా ఈజ్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్. ఇటీవల భారతదేశ రక్షణ ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే భారతదేశం యొక్క బ్రహ్మోస్ మిజైల్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ వియత్నాం, ఇండోనేషియా దేశాలకు ఇప్పుడు భారత్ అందించనుంది. వియత్నాంతో ఆల్రెడీ డీల్ కన్ఫర్మ్ అయింది అండ్ ఇండోనేషియాతో ఫైనల్ స్టేజెస్లో ఉంది. వియత్నాంతో డీల్ సుమారు 5,800 కోట్లతో ఖరారైంది. నెక్స్ట్ వన్, మయన్మార్ ప్రెసిడెంట్ యూ మిన్ ఆంగ్ లెయింగ్ అరైవ్డ్ ఆన్ 30 May 2026 ఇన్ గయా, బీహార్ ఆన్ 5-day విజిట్ టు ఇండియా. తన 5 రోజుల పర్యటనలో భాగంగా బోధగయాలోని మహాబోధి టెంపుల్ని ఆయన దర్శనం చేసుకుని ప్రేయర్స్ ఆఫర్ చేయడం జరిగింది. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు చూడండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ విద్యా సంస్థకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది? ఆన్సర్ ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోధన, పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రదర్శించే సంస్థలకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను ప్రదానం చేస్తారు. 1961లో స్థాపించిన ఎన్సీఈఆర్టీ భారతీయ పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను వినియోగదారులకు అందిస్తున్నాయి? ఆన్సర్ ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ కూడా మనము డీటెయిల్డ్గా చెప్పుకున్నామండి. స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్కడ అభివృద్ధి చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇటీవల విజయవంతంగా క్రిటికాలిటీ సాధించి వార్తల్లో నిలిచింది. క్రిటికాలిటీ సాధించడం అంటే కమర్షియల్ ఆపరేషన్స్కి అనుకూలంగా ఎఫిషియన్సీని సాధించింది అనేది అర్థం. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ మనము ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? కల్పకం. ఇది ఒక ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. తనకి ఇచ్చిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఇది బ్రీడ్ చేస్తుంది కాబట్టి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్గా దీనిని పేర్కొంటారు.
ఇది ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో రెండవ దశ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ స్టేజ్గా కూడా చెప్పవచ్చు. థర్డ్ స్టేజ్లో భారతదేశంలో ఎక్కువగా దొరికే థోరియం నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సెకండ్ స్టేజ్ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సక్సెస్ అవ్వడం మనకి చాలా కీలకం. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. విస్మరణ హక్కు రైట్ టు బి ఫర్గాటెన్ సందర్భంలో డి ఇండెక్సింగ్ను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఈ రోజు క్లాసులో మనము రైట్ టు బి ఫర్గాటెన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21లో భాగంగా రైట్ టు బి ఫర్గాటెన్ విస్మరణ హక్కు కూడా రాజ్యాంగ హక్కుగా ప్రాథమిక హక్కుగా భావించబడుతుంది. ఇందులో భాగంగానే డి ఇండెక్సింగ్ అంటే ఏంటి అండ్ డి ఇండెక్సింగ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనేది చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.